సార్ మీ పేరండి? నా పేరు కాసారపు ఎల్లాజ్ అండి. సార్ ఎల్లాజ్ గారు ఏ నియోజకవర్గం సార్ మీది? సార్ నాది భీమిలి నియోజకవర్గం. సార్ భీమిలి నియోజకవర్గానికి వచ్చేసరికి టఫ్ కాంపిటీషన్ నేను మాట్లాడుతూ ఉన్నారు అందరూ, అంటే లైక్ గంటా శ్రీనివాసరావు గారికి కానీ వసంత్ గారికి, నెక్స్ట్ అట్లాగే భరత్ గారి గురించి కూడా ఎట్లా ఉండబోతుంది మీ అభిప్రాయం ఏంటండి? లేదు సార్, భర్త గారికి అయితే ఇక్కడ అత్యధిక మెజార్టీ అయితే వస్తుంది సార్. ఇది ఎందువల్ల వస్తుందని అంటే గతంలోనే రావాలి. ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు రావడం వల్ల జనసేన అనేసి కొంతమంది అలా అక్కడ చిన్న తప్పుదల జరిగింది. ఇప్పుడైతే ఆయనకి 2 లక్షల పైబడి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మా ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారిని తీసుకుంటే గత 2014లో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకి ఇప్పుడు అంతకుముందు కంటే వచ్చే మెజార్టీని దానికి డబుల్ వస్తుంది అనేసి, ఇది నా యొక్క మాట కాదు, ఇక్కడ నియోజకవర్గం ప్రజల యొక్క మాట. ఇది వచ్చే 5 నెల 13వ తారీఖుని అక్కడ ఎలా ఉంటుందంటే ఓటింగు, ఈ విషయాన్ని మేము చెప్పడం కాకుండా జనాలే చూపెడతారు. అంటే భరత్ గారికి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ ఇవ్వగలదంటారా? బొత్స ఝాన్సీ గారు అనేవారు ఈ నియోజకవర్గంలో కాదు, ఈ ఏడిఎన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఆవిడ రాలేదు సార్. భర్త గారు ఏంటంటే ఆయన ఆస్తులు గోడలు కానీ ఇవన్నీ కొల్లగొట్టినా సరే ప్రజల్లోనూ ఉంటూ పోరాడుతూ ధర్మంగా ఆయన పోరాడారు. నెక్స్ట్ ప్రజల గురించి వాళ్ళ తాతగారే కాదు, ఈయన కూడా తాతగారికి పుణుకు పుచ్చుకునేటట్లు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడం. కానీ ఈ మధ్యలో కొంతమంది పేదలకి అన్ని దానాల కంటే కంటి దానం అంటారు, ఆ కంటి దానాన్ని కూడా అలాంటి చాలా కార్యక్రమాలు ఆయన ప్రతి కరోనా టైంలో కూడా చేశారండి. కరోనా టైంలో కూడా నేనున్నానంటూ పేద నేనున్నానంటూ ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి రావడం కూడా చాలా జరిగింది. ఆ యొక్క అభిమానం ఆ ప్రజల్లో ఉండిపోయింది సార్. ఆ యొక్క ఇదే తనకి ఇప్పుడు ఒక 2 లక్షల పైబడి మెజార్టీ వస్తుంది అనేసి గంటపదంగా చెప్పగలుగుతున్నాం మేము. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే, అంటే మీ కాన్స్టిట్యున్సీ భీమిలి పరిస్థితి ఏంటంటే సార్, గంటా శ్రీనివాసరావు గారు 2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చి ఆయన మీద ఒక అపవాదు కూడా ఉంది. మీరు ఒప్పుకోకపోయినా కష్టకాలంలో పార్టీని వీడిపోయాడు అనేది కార్యకర్తలు అందరిలో ఉంది. నిలబడలేదు, కష్టకాలంలో నిలబడలేదు, అవకాశవాది అని కూడా చాలామంది అభిప్రాయాలు మాట్లాడుతూ ఉంటారు. దాని మీద మీ ఏమన్నా? సార్, పడని వాళ్ళు చాలా రకాలుగా అంటారు సార్. కష్టకాలంలోనే రాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీరు భీమిలీకి వెళ్ళి పోటీ చేయండి అనేసి ఆయన కోరుకునే నియోజకవర్గాన్ని ఇవ్వడానికి అది మనం చెప్పనవసరం లేదు సార్, అది జనాలే చెప్తారు. ఆయన గురించి పడిన వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు సార్, అవన్నీ పుకార్లుగా కొట్టిపాడేసి ఉంటుంది సార్. ఎలా ఉండబోతుంది మొత్తం మీద అయితే మాత్రం ఓవరాల్గా టీడీపీ గెలిచే అవకాశాలు, ఉత్తరాంధ్ర పరంగా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిచే అవకాశాలని చెప్పకూడదు, కానీ మెజార్టీ ఎంత వస్తుందని అడిగితే మేము చెప్పగలం సార్. థ్యాంక్స్ సార్. నా పేరు కుమార్ అండి. సార్ కుమార్ గారు ఏ నియోజకవర్గం సార్ ఇది? భీమిలి నియోజకవర్గం అండి. సార్ ఇక్కడ 2 విషయాలు సార్. పథకాలు ఒక్కటే చాలు గెలిపిస్తాయని జగన్మోహన్ రెడ్డి, పథకాలు కాదు అభివృద్ధి కూడా కావాలా అనేది చంద్రబాబు నాయుడు. ఈ బేస్ మీద ఎలక్షన్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కాన్వెన్స్కి వచ్చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పకుండా, పోలవరం కడతానని కానీ స్పెషల్ స్టేటస్ అని ఏమీ చెప్పకుండా నేను మీకు మంచి చేస్తాను నాకు ఓట్లు వేయండి అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్ రాబోయే 20 రోజుల్లో ఎలక్షన్ ఉంది కదా, మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే ఇది లేదు సార్. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఈ సంక్షేమ పథకాల కోసమనే ఆయన ముందుకెళ్తున్నారు. ఈ అభివృద్ధి అనేది శూన్యం చేసి ఈ పోలవరం ఈ స్పెషల్ స్టేటస్ గురించి ఆయన ఎందుకు మాట్లాడదంటే ఆయన చేతకాక కేంద్రాన్ని మెడలు ఉంచుతాను, నాకు 25 సీట్లు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచి నేను ఈ యొక్క స్పెషల్ స్టేటస్ నేను ఎందుకు ఇవ్వరని చెప్పి ఆ రోజు ఎన్నికను వెళ్ళడం అయ్యింది. ఒక్క అవకాశం ఇవ్వండి అని. అదే ఈరోజు ఆ కేంద్రానికి ఈ కేసులు భయపడి, ఏదైతే ఈ మోడీ వచ్చిన ప్రెజర్ వల్ల ఈ కేసులు భయపడి ఆయన దగ్గర మోకాలు వెళ్ళి ఆయన కాలుకు మొక్కే స్టేజ్కి ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగజారారు. ఎలా ఉంది సార్ మీ భీమిలి నియోజకవర్గం గురించి చెప్పండి. భీమిలి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది, భరత్ గారు ఎంపీ గురించి ఈ 2 విషయాల మీద మీరు ఏమన్నా మీ సమాధానం ఏంటి? భీమిలి నియోజకవర్గం వచ్చేసరికి సార్, నో డౌట్ గతంలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు అభివృద్ధిని పరుగులెట్టించారో అది ప్రజలందరూ కూడా గమనించారు. ఏదైతే 3200 కోట్లు ఒక నియోజకవర్గం ఖర్చు పెట్టడం అంటే అది సామాన్య విషయం కాదు. అదే కాకుండా
ఇంకా భర్త గారి విషయంకి వస్తే ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలన ఇది జరిగింది. కొంచెం ఎన్నికలు ఆయనకు కొత్త కావడం కొంచెం ఆయన ఓటమి ఒక కారణమైంది. రెండోది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఆయన ప్రజల్లో ఉన్న మమేకం అయితే కానివ్వండి, ఈ గీతం నుంచి హాస్పిటల్స్ నుంచి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకి డెఫినెట్గా ఆయనకి ఈసారి మంచి చేస్తారు. ఆయన కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి వల్ల పోయినసారి కొంత డ్యామేజ్ అయింది, తక్కువ మెజారిటీతో అంటే 4000 మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే లేదు లేదు సార్. అంటే ఇప్పుడు ఇంతవరకు ప్రజలకి భరత్ మీద అంటే అంత అవగాహన లేదు. ఇప్పుడు ఈ గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఆయన ప్రజలతో మమైక్యం అవుతూ ఏ ఫంక్షన్ పిలిచినా హాజరవుతూ ప్రజల సమస్యలు వింటూ, అదేవిధంగా మేజర్గా మత్స్యకారుల కోసం ఆయన చేసిన విధానం కానివ్వండి, మొన్న ఏదైతే షిప్పులు కాలిపోయి ఉన్నాయో వాటికి అందరూ కూడా ఈయన వ్యక్తిగతంగా నిధుల నుంచి శాంక్షన్ చేసి చాలా వరకు అమౌంట్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం అయ్యింది. అవన్నీ కూడా ఇవాళ ప్లస్ పాయింట్ అవుతుంది. సార్